హాయ్ అండి, ఫస్ట్ టైం అడ్డాకి వచ్చారు. బాగుంది మేడం, మీ హాలు బాగుంది, మీ ఫుడ్ కూడా బాగుంది. నచ్చిందండి? బడ్జెట్ లో చక్కగా అందరూ కూడా 30 మెంబర్స్ వరకు బాగుంది. బాగుంది. 30 అంటే 30 చాలా మంది పడతారు. చాలా మంది. మీకు భోజనం చేశారండి? బాగుందండి ఫుడ్. ఏంటండి అన్ని తిన్నారండి? మా కిట్టి అడ్డ స్పెషల్ ఇందాక ఒక స్నాక్ ఇచ్చాను, బాగుందండి. అదేంటిదండి? మీల్ మేకర్. వీళ్ళందరూ ఒక మీటింగ్లో పెట్టుకుని క్లబ్ మెంబర్స్ అనమాట. వీళ్ళు కిట్టీతో పాటు ఒక మీటింగ్ కూడా పెట్టుకుని వీళ్ళందరికీ అయితే నచ్చి మళ్ళీ మా అడ్రస్ మా ఫోన్ నెంబర్ తీసుకున్నారు. ఐఎమ్ సో హ్యాపీ అండి. ఏండి భోజనం చేశారా? ఏం తింటున్నారు? స్వీటా? ఎలా ఉంది స్వీట్? స్వీట్ ఫుడ్ బాగుందండి. మరి మీరు మా అడ్డాలో పెట్టే ముందు ఓ దగ్గర ఫుడ్ బాగాలేదంట అని భయం వేసింది అని అనుకున్నారంట ఒక రూమరు. ఏమనిపిస్తుంది? బాగానే ఉంది. ఆ రూమర్ రైటా రాంగా? రాంగేనా? ఇప్పుడు నేను అడుగుతున్నా అని చెప్పారా, మీ మనస్ఫూర్తి చెప్తున్నారా? అంతేనా? మీరు చెప్పరా? ఏమండి ఎలా ఉందండి? మీరేనా? మీ కిట్టీలో వాళ్ళు నా అడ్డాలో అనగానే అందరూ పాపం చాలా డౌట్ పడ్డారంటే ఎవరో చెప్పారు ఫుడ్ బాగాలేదు వద్దు అని. ఇక్కడికి వచ్చాక నిజంగానే అన్నారా అందరూ? ఇప్పుడు నిజంగానే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఉన్నది చెప్తే మేము నలుగురికి తెలుస్తుంది. మేము మారామా? ఫుడ్ బాగలేదు అన్నారు. నేను ఇదే ఫస్ట్ టైం, నాకైతే తెలీదు. ఎవరో అన్నారు ఫుడ్ బాగలేదు ఆవిడ దగ్గర అని. ఏమో పెడుతున్నారు కదా, ఫస్ట్ టైం చూద్దామన్నాను. కానీ స్నాక్ పట్టుకు హెల్దీ ఫుడ్ పెట్టాం. మీల్ మేకరు, వేరుశనకాయ గుడ్డు, అవి చాలా మంచి ఫుడ్. తర్వాత సూప్ ఏది ఇచ్చామా? అది ఇందిరా గారు అడిగిన స్నాక్ అండి. అది సూప్ మ్యాంచూర్ సూప్. ఏమో ఆ సూప్ ఏమో అర్థం కాదు. మ్యాంచూర్ సూప్ వారు అడిగారు, స్పెషల్ కావాలి. చలికాలం కాబట్టి వేడి ఎక్కేసింది. అందులో మిరియాల పొడి వేసి పెప్పర్, అందుకని తాగేసాము. స్నాక్ మటుకు ఆరోగ్యంగా ఉన్నాయి, హెల్దీ ఫుడ్. ఈ ఫుడ్ వచ్చి ఇంట్లో ఫుడ్ అలవాటు మనకు. బయట ఫుడ్ ఎక్కువ తిన్నాను. మన ఫుడ్లు వేరు కాబట్టి ఇంట్లో చేసినట్లా ఉండవు. కానీ నాది ఒక్కటి కాదు కావాల్సింది. వచ్చిన వాళ్ళందరూ ఏం చెప్పారో అది కావాలి. ఇది ఇంట్లో ఫుడ్డేనండి, హోటల్ ఫుడ్ కాదు ఇది. గెస్ట్లు కూడా బాగుంది అని అన్నారు, నేను విన్నాను చేసి. అందరికీ బాగుంటే ఓకే అమ్మా, ఎందుకంటే ఒక్కరి డెసిషన్ తీసుకోకూడదు. ఇంట్లో ఫుడ్ కాబట్టి కొంచెం నీకు కూడా మంచి జరగాలంటే మంచి ఆయిల్ వేసి కొంటారు. ఏ ఆయిల్ వేసి కొనుక్కున్నారో అలానే క్యాటరింగ్. అసలు అది క్యాటరింగ్ కాదు, ఒక లేడీ వైశా షెఫ్ పెట్టుకుని ఓన్గా చేయిస్తున్నాం. అందుకే ఓన్గా చేసిన ఏ ఆయిల్ వాడతాం? సన్ఫ్లవర్. అది తప్పితే మేము ఏది వాడము. ఓకే, రైస్ రిచ్ ఆయిల్, సన్ఫ్లవర్ అవే ఇవే వాడు. కానీ వాడేసిన ఆయిల్ మాత్రం అసలు పోన్లేండి. మీకంటే ముందు మేము అవన్నీ నిన్నే అనౌన్స్ చేసాం అలా చేయమని. క్వాలిటీగా అలా చేస్తే ఏంటంటే ఇంకా బాగుంటుంది. అవును చాలా అవును. హ్యాపీగా. అంటే మీకు తెలియదు కదా చెప్తున్నా. మీరు అన్నీ తిన్నారు ముందు, నాకు అది హ్యాపీగా ఉంది చాలు. మీరు పిలిచిన గెస్ట్లకు కూడా బాగా నచ్చింది. పప్పు తిన్నాను, చట్నీ తిన్నాను, ఉలవచారు తిన్నాను, అన్నీ తిన్నాను. అది వచ్చి ఇక్కడ మటుకు వదిలేశాను. అందుకని మీరు లయన్స్ క్లబ్లో మీ పోస్ట్ ఏంటండి? గవర్నర్ అయిపోయింది. గవర్నర్ అయిపోయిందా?